1994 భారత్ రాకెట్ తయారు చేస్తున్న శాస్త్రవేత్తను సొంత ప్రభుత్వమే దేశద్రోహిగా ముద్ర వేసింది. కానీ 24 ఏళ్ల తర్వాత అదే ప్రభుత్వం సారీ చెప్పింది. ఇది నంబి నారాయణ్ కథ. 1994 అక్టోబర్ 20 కేరళ పోలీసులు మరియం రషీదాను అరెస్ట్ చేశారు. ఐబీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్బి శ్రీకుమార్ విచారణ మొదలుపెట్టారు. ఆరోపణ ఏంటంటే ఇస్రో క్రయోజనిక్ ఇంజిన్ డ్రాయింగ్లు పాకిస్తాన్కు అమ్మారని. 1994 నవంబర్ 30న నంబి నారాయణ్ అరెస్ట్ అయ్యారు. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఒక్క రహస్య పత్రం కూడా సీజ్ చేయలేదు. కానీ 2017లో ఆర్టీఐ ద్వారా ఇస్రో చెప్పింది రహస్య పత్రాలు ఏవి మిస్ కాలేదని. ఈ కేసులో ఎన్నో లోపాలు చూసి 1994 డిసెంబర్ 4న అప్పటి ముఖ్యమంత్రి కె కరుణాకరన్ కేసును సిబిఐకి అప్పగించారు. 1996 ఏప్రిల్లో సిబిఐ తన క్లోజర్ రిపోర్ట్ ను కేంద్ర హోంశాఖకి ఇచ్చింది. సిబిఐ తేల్చి చెప్పేసింది, గూఢాచార్యం జరగలేదు, మాల్దీవియన్ మహిళలు కేవలం వైద్యం కోసం వచ్చారు. ఇది ఐబీ కేరళ పోలీసుల కల్పిత కేసని. కానీ 1996 జూన్లో ఈకే నారాయణన్ ప్రభుత్వం కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీన్ని నంబి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1998 ఏప్రిల్ 29న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు చెప్పింది సిబిఐ నిర్ధారించింది గూఢాచార్యం ఆరోపణలు రుజువు కాలేదు, ఆరోపణలు నిరాధారమైనవని. సుప్రీంకోర్టు ఆదేశం నంబికి ₹1,00,000 ఇవ్వండి, తప్పుడు కేసు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోండి అని. కానీ కేరళ ప్రభుత్వం 1,00,000 ఇచ్చింది, అధికారులపై చర్యలు కూడా తీసుకోలేదు. 2012లో కేంద్ర ప్రభుత్వం కూడా ఐబీ అధికారులకు దురుద్దేశం లేదు అని ఫైల్ క్లోజ్ చేసింది. ఆర్టీఐ ద్వారా తేలింది ఏంటంటే 1998 నుండి 2018 వరకు ఏ ఒక్క అధికారి పైన శాఖాపరమైన చర్యలు లేవు. 2018 సెప్టెంబర్ 14న 24 ఏళ్ల తర్వాత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. క్రిమినల్ చట్టాన్ని ఎలాంటి అధికారం లేకుండా ప్రయోగించారని. ఇది ఒక ఊహతో మొదలుపెట్టారు. నంబి నారాయణ్ స్వేచ్ఛ గౌరవం ప్రమాదంలో పడిందని. సుప్రీంకోర్టు ఆదేశం వచ్చేసి కేరళ ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలి. తప్పుడు కేసు పెట్టిన అధికారులపై విచారణకు జస్టిస్ డికే జైన్ కమిటీ వేయాలి. ఈ తీర్పుతో మొదటిసారి ప్రభుత్వమే దోషిగా తేలింది. జైన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 2021లో అదే సిబిఐ 5 మంది మాజీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎస్ విజయన్, సిబి మాథ్యూస్, ఆర్బి శ్రీకుమార్, దుర్గాదత్ అండ్ విజయన్. తప్పుడు సాక్ష్యం సృష్టించడం, అక్రమ నిర్బంధం, హింసించడం. 2023లో సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. కేసు ఇంకా నడుస్తుంది. 2018 తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త రూల్ తెచ్చింది. ఇక నుండి స్ట్రాటజిక్ ప్రాజెక్టులలో పనిచేసే శాస్త్రవేత్తలను పిఎంఓ అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదని. అయితే నంబి అరెస్ట్ వల్ల భారత్ స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ 15 సంవత్సరాలు ఆలస్యమైంది. పార్లమెంట్లో ప్రభుత్వమే ఒప్పుకుంది. 2014 వరకు మనం రష్యాపై ఆధారపడ్డాం. దీని అంచనా నష్టం వచ్చేసి $800 మిలియన్. ప్రభుత్వం చేసిన ఒక తప్పుడు కేసు ఒక శాస్త్రవేత్త జీవితాన్నే కాదు, ఇది భారతదేశ అంతరిక్ష కళను వెనక్కి నెట్టింది. చివరికి న్యాయం గెలిచింది. కానీ ప్రశ్న ఒకటి మిగిలే ఉంది, 24 ఏళ్ళు ఎందుకు పట్టింది? న్యాయం ఆలస్యమైతే అది న్యాయం కాదు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.